అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ భారతదేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది. ఇందులో మీరు చూసుకుంటే మిడ్ న్యూస్ పేపర్ అంటే మార్నింగ్ పేపర్ అదే రోజున జూన్ 12న మనకి సేమ్ ఆర్టికల్ సేమ్ విధంగా విమానం అనేది క్రాష్ అయినట్టుగా పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మీరు గమనించారా? చౌదరి అనే వ్యక్తి డిసెంబర్ 1న ఫ్లైట్ క్రాష్ అవుద్దని చెప్పేసి అదే నెలలో చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించారా? డిసెంబర్ 31న గోపాల్ శాస్త్రి వ్యాస్ అనే వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇందులో ఆలోచించదగ్గ విషయం ఏంటంటే విజయ్ రూపానీ గారి కార్ నంబర్ కానీ బైక్ నంబర్ కానీ 12/6 నంబర్నే సూచి. ముఖ్యంగా ఇందులో మరొక విషయం ఏంటంటే ఆయన బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ సీట్ నంబర్ కూడా 12. ఇది మీరు గమనించారా? ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో అంతమంది చనిపోయినా అన్ని వస్తువులు కాలిపోయినా ఒక్క భగవద్గీత మాత్రం ఒక్క పేజీ కూడా కాలేదని చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించారా? ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.